హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో మనం ఆల్రెడీ కన్స్ట్రక్ట్ ది క్వాడ్రిలేటరల్స్ చేస్తున్నాం కదా. సో క్వాడ్రిలేటరల్ కన్స్ట్రక్షన్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చేసుకుని ఉన్నాం. ఓకే, సో ఇది ఎక్సర్సైజ్ 3.6 అనమాట. సో ఎక్సర్సైజ్ 3.6లో వచ్చేసి ఇక్కడ కూడా క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో దీనికోసం మనకి ఏమి ఇచ్చారు అంటే డయాగ్నల్స్ ఇచ్చారనమాట. సో రాంబస్ డయాగ్నల్స్ ఇచ్చి క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. చూడండి, a rhombus CA arctic cart with CR is equal to 6 centimeters, AT is equal to 4.8 centimeters అనమాట. సో ఈ టూ డయాగ్నల్ మెజర్మెంట్స్ ఇచ్చి మనని రాంబస్ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. ఓకే, సో రాంబస్ అంటే రాంబస్ ప్రాపర్టీస్ ఏంటి చూడండి. ఎగ్జాంపుల్, సో ఇది రాంబస్. ఈ రాంబస్ ప్రాపర్టీస్ ఏంటి అంటే రాంబస్కి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది కదా, అంటే ఈ 2 లైన్స్ ఎక్కడైతే టచ్ డయాగ్నల్స్ ఈ 2 ఎక్కడైతే టచ్ అవుతాయో అక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చేసి 90 degrees ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90, అంటే పర్పెండిక్యులర్ యాంగిల్ ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఓకేనా. డయాగ్నల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సైడ్స్ అనేవి సేమ్గా ఉంటాయి, డయాగ్నల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ డయాగ్నల్స్ కూడా సేమ్ అయిపోతే అది ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. స్క్వేర్లో డయాగ్నల్స్ సైడ్స్ మొత్తం కూడా ఎంత ఉంటుంది అంటే మొత్తం కూడా ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఈచ్ యాంగిల్ అంటే ఇక్కడ ఇంటర్సెక్టింగ్ దగ్గర ఎక్కడ యాంగిల్ తీసుకున్నా సరే అది 90 degrees ఉంటుంది. సో రాంబస్కి స్క్వేర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు, స్క్వేర్లో ఈక్వల్గా ఉంటాయి. సో అదొక్కటే డిఫరెన్స్. ఓకేనా. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో మనము రాంబస్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో చూడండి, rhombus cart with CR is equal to 6 centimeters, AT is equal to 4.8 centimeters. ఓకే, సో రఫ్ డయాగ్రామ్ ఆఫ్ రాంబస్ తీసుకుంటే చూడండి, CR కదా. సో ఇది CR విత్ 6 centimeters. ఓకే, AT సో ఇక్కడ వస్తుంది CART. AT వచ్చేసి 4.8 centimeters. సో రాంబస్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద రాంబస్ అన్నమాట. సో ఫస్ట్ దీన్ని డ్రా చేద్దాం. చూడండి, ఫస్ట్ మెజర్మెంట్ ఏంటి అంటే CR విత్ 6 centimeters. సో దిస్ ఈజ్ ఏ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ఏ పాయింట్. సో CR 6 centimeters. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే 6లో హాఫ్ ఎంత, 3 కదా. సో 3 కన్నా కూడా ఎక్కువ రేడియస్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఆర్క్స్ అనేవి డ్రా చేయాలి. ఎందుకంటే పర్పెండిక్యులర్ లైన్ రావడం కోసం. ఓకే, సో 3 కంటే ఎక్కువ అంటే ఏం తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు, 5 అయినా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఓకేనా. సో నేను 5 తీసుకుంటున్నాను. ఓకే, సో 5 centimetersతో చూడండి ఇక్కడ నుంచి ఒక ఆర్క్ అండ్ అలాగే డౌన్కి ఒక ఆర్క్. ఓకే, సో సేమ్ మెజర్మెంట్ తీసుకొని సి నుంచి ఇక్కడ ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్. ఓకే, సో ఇక్కడ మనకి ఏవైతే పాయింట్స్ వచ్చినాయో వీటికి ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసుకుంటాం. దీన్ని ఏమనుకుంటున్నామంటే ఈ లైన్ సెగ్మెంట్ని ఇది ఎక్స్ ఇది y అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అనేది మనకి ఈ సిఆర్ని ఎగ్జాక్ట్గా 3 centimeters డిఫరెన్స్తో కట్ చేసి ఉండాలి. ఓకే, సో చూడండి ఎగ్జాక్ట్గా 3 ఉంది. ఓకే, సో దీన్ని ఇటు హాఫ్గా డివైడ్ చేస్తుంది లైన్ అనేది, అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది అని. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, ఇంకా AT వచ్చేసి 4.8 centimeters ఉంది. ఓకే, సో 4.8 centimetersతో ఇప్పుడు మనం ఒక ఆర్క్ తీసుకుందాం. ఎక్కడి నుంచి అంటే చూడండి ఇక్కడ ఏదైతే పాయింట్ వచ్చిందో దీన్ని మనం O అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాక్ట్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో ఈ మిడిల్ యాంగిల్ నుంచి 4.8 centimeters రావాలి. ఈ లైన్ మొత్తం ఇటు కలిపి 4.8 రావాలి. అంటే ఇటు హాఫ్ వస్తుంది. సో 4.8ని ఏం చేయాలి, ఇప్పుడు మనం డివైడ్ చేయాలి. ఓకే, సో 4.8/2 చేస్తే ఎంత వస్తుంది, 2.4 వస్తుంది.
సో ఇప్పుడు దీని మీద ఎగ్జాక్ట్గా 2.4 సెంటీమీటర్స్ 2.4 సెంటీమీటర్స్ తీసుకొని ఈ ఓ అనే పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, సో ఇవి మనకు కావాల్సినటువంటి ఏటి. ఈ లైన్ ఎందుకు డ్రా చేసాము అంటే పర్పెండిక్యులర్ లైన్ కోసం డ్రా చేసాము మనం. ఓకేనా, సో పర్పెండిక్యులర్ లైన్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోలేం కాబట్టి మిడిల్ లైన్ కోసం ఈ లైన్ని డ్రా చేసాం. ఇంకా ఈ పాయింట్స్తో మనకి సంబంధం లేదు. ఇక్కడున్న పాయింట్ నుంచి మనకు కావాల్సిన మెజర్మెంట్స్తో 2 ఆర్క్ డ్రా చేసాము. సో ఇప్పుడు వీటిని మనం జాయిన్ చేసుకోవాలి. సో ఇట్లా జాయిన్ చేస్తే సో దిస్ ఈజ్ ఏ రాంబస్. రాంబస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, 4 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో ఒకసారి చెక్ చేద్దాం చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 3.8 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, సో ఇక్కడి నుంచి చూసినా 3.8 సెంటీమీటర్స్ అంటే 4 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉందన్నమాట. ఇది 6 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి 4.8 సెంటీమీటర్స్. సో ఇలా మనం రాంబస్ని డ్రా చేసుకుంటాం. ఓకే, సో సెకండ్ వన్ చూడండి. సో సెకండ్ది వచ్చేసి సోప్ అని చెప్పేసి ఒక రాంబస్ ఇచ్చారు. విత్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 4.3 సెంటీమీటర్స్, ఓపీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలాగే చేస్తాం. ఎస్ఏ ఎంత ఇచ్చారు, 4.3 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి 4.3 ఎస్ఏ 4.3 సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని మనం డివైడ్ చేయాలి. సో డివిజన్ అంటే 4.3ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది, 2.15 వస్తుంది. అంటే 2.15 కన్నా కూడా ఎంతైనా ఎక్కువ తీసుకోవచ్చు. సపోజ్ 4 సెంటీమీటర్స్ తీసుకున్నాం, 4 తీసుకొని 4 కాదు 2 దానికంటే ఎంతైనా ఎక్కువ తీసుకోవచ్చు కదా. సో 3 తీసుకుంటున్నాను. సో 3 తీసుకుని ఇక్కడి నుంచి ఒక ఆర్క్ అండ్ ఇటు సైడ్ ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సేమ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేసాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది మనకి ఈక్వల్గా కట్ అయినట్టు అనమాట ఈ లైన్ అనేది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్ అండ్ ఇది ఓ అనే పాయింట్ కదా. సో ఓ అనే పాయింట్ ఇక్కడి నుంచి రేడియస్ మనకు టోటల్ ఎంత ఇచ్చారు, 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 5/2 వేస్తే ఎంత వస్తుంది, 2.5 వస్తుంది. సో కంపాస్ మీద 2.5 సెంటీమీటర్స్ని గుర్తుపెట్టుకోండి. సో 2.5 సెంటీమీటర్స్తో ఇక్కడి నుంచి ఈ లైన్ని టచ్ అయ్యేటట్టుగా ఇక్కడ ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్ వస్తుంది. సో కరెక్ట్ ఈ ఆర్క్స్ దగ్గర పెట్టుకుంటే ఇది ఓ, ఇది పి. మొత్తం ఈ మొత్తాన్ని జాయిన్ చేయండి. సో దిస్ ఈజ్ ద రాంబస్. మనకి ఏ సైడ్ చూసినా సరే మనకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే థర్డ్ చూడండి. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసి స్క్వేర్ ఇచ్చారు, జంప్ అనే స్క్వేర్ ఇచ్చారు విత్ డయాగ్నల్ 4.2 సెంటీమీటర్స్. ఓకే, సో డయాగ్నల్ 4.2 సెంటీమీటర్స్తో స్క్వేర్ ఇచ్చారు. ఇక్కడ ఒకటే మెజర్మెంట్ ఇచ్చారు. ఎందుకు అంటే మనకి స్క్వేర్లో డయాగ్నల్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఓకే, సో చూడండి 4.2 సెంటీమీటర్స్. ఇది 4.2 సెంటీమీటర్స్. నెక్స్ట్ 4.2ని హాఫ్ చేస్తే 2.1. 2.1 కన్నా కూడా ఎక్కువ మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే అట్లీస్ట్ 3 తీసుకుందాం మనం. సో 3 మెజర్మెంట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక ఆర్క్ అండ్ ఎం నుంచి ఒక ఆర్క్ దీన్ని టచ్ అయ్యేటట్టుగా, నెక్స్ట్ ఇటు ఒక ఆర్క్
మళ్ళీ దీన్ని టచ్ అయ్యేటట్లుగా ఇక్కడ ఒక ఆర్క్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ లైన్ అనేది వచ్చింది. ఓకేనా, సో ఇది వచ్చేసి ఇప్పుడు 90 degrees లైన్ ఓ పాయింట్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మొత్తం 4.2ని హాఫ్ చేయండి, 2.1 కదా. సో 2.1 రేడియస్ తీసుకొని చూడండి, 2.1 రేడియస్ తీసుకొని ఇక్కడ నుంచి దీన్ని టచ్ అయ్యేటట్టుగా ఇక్కడ ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాం. ఇది మనకి సేమ్ రేడియస్ కాబట్టి సేమ్ మెజర్మెంట్లో మనకి టచ్ అయిందనమాట. ఓకే, సో ఇది వచ్చేసి యూ, ఇది పి, మొత్తాన్ని యాడ్ చేస్తే జేయుఎంపి అనే ఒక స్క్వేర్ అనేది విత్ మెజర్మెంట్స్ ఆల్ సైడ్స్ అండ్ ఆల్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్గా వస్తుంది. ఓకే, సో ఇది మనం డయాగ్రామ్ డ్రా చేసే విధానం. ఓకే, సో ఇంతతో మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో కొత్త చాప్టర్తో స్టార్ట్ చేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.